ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్వీ లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్వీ నిలదీస్తోంది. జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్వీ నేతలు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్వీ లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్వీ నిలదీస్తోంది. జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్వీ నేతలు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడ నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 80 కోట్లతో నిర్మించినటువంటి 2 హాస్టల్స్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి తరలించారు. ఎందుకంటే గతంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని ప్రధానంగా బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. 4500 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా కూడా ఆ హామీ నెరవేర్చలేకపోతున్నారు. సో ఇప్పటికైనా నెరవేర్చాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తారని ముఖ్యంగా బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా నిన్నటి నుంచి కొంతమందిని అరెస్ట్ చేయడం, మరి కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం, కొంతమందిని అదుపులోకి తీసుకోవడం, పోలీసులు ఇంటి చుట్టూ బందోబస్తుగా ఉండడం లాంటి కార్యక్రమం జరుగుతూ వస్తుంది. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మాత్రం కొంత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో బారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద బారికేడ్స్ ఏర్పాటు చేస్తుంది. ఎవరిని కూడా పర్మిషన్ లేనిది అటు సైడ్ రాకుండా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మనకి అనేక ఉద్యమాలకు కిల్లా అన్నమాట. అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమం కూడా ప్రారంభమైన సంగతి అందరికీ తెలుసు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ నెరవేర్చిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే నిరుద్యోగ భృతి ఇంప్లిమెంట్ చేయాలని, దాంతో పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో అవి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ హామీ ఖచ్చితంగా పలానా డేట్లు ఇస్తామని చెప్పిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘ నాయకులని అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్పీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లి శ్రీనివాస్ యాదవ్ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా ఒక ఎస్ఐతో సహా 2 కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండి గృహ నిర్బంధం కూడా చేయడం జరిగింది. సో ఇట్లా చూస్తే మాత్రం చాలా వరకు విద్యార్థి సంఘ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేయడం, అరెస్ట్ చేయడం, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. కాబట్టి సో ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఎప్పటి వరకు నెరవేరుస్తారు ఏంటి అనేది పక్కాగా హామీ ఇచ్చిన తర్వాతనే అడుగు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్తంగా పరిస్థితులు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఉస్మానియా యూనివర్సిటీలో 2 గేట్లు కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మరి కాసేపట్లో ముందున్న నేపథ్యంలో చూడాలి మరి ఏ విధమైన పరిస్థితి అక్కడ దాపురిస్తుందని కూడా మనకు తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.